ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మనకిప్పుడిప్పుడే మనకు తమిళనాడు అలాగే మనకు మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఇక కేరళ కానివ్వచ్చు, ఇలాగే మనకు కలకత్తా కానివ్వచ్చు, ఏ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే మనకు ఇది జరిగితే కనుక చారిత్రాత్మక విజయం అయితే సాధించబోతున్నారు మనకు తలపతి విజయ్ గారు. అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు తమిళనాడు రాష్ట్రంలో మనకి ఇక్కడ ఏంటంటే డిఎంకే పార్టీ, అలాగే ఏఐఏడిఎంకే, అలాగే టీవీకే, ఎన్టీకే, అదర్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టీవీకే పార్టీ ఇది మనకు తలపతి విజయ్ గారి పార్టీ. ఇప్పుడు మనకు ప్రజెంట్ తలపతి విజయ్ గారు 105 సీట్లతో మనకు ఇంకా ముందంజలో అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎంకే పార్టీ వచ్చేసి 49 అయితే ఉంది. అలాగే మనకు అన్నా డిఎంకే గారు 80 అయితే ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అతి ముందంజలో అంటే తమిళనాడులో ముందంజలో అయితే మనకు టీవీకే పార్టీ అయితే ఉందండి. అయితే మనకు ఇప్పుడు సీఎంగా అయితే మనకు విజయ్ గారు అయితే ఆల్మోస్ట్ అయితే డిక్లేర్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. ఇదే కనుక జరిగితే కనుక మనకు 1977లో మనకు ఎన్టీఆర్ గారు ఏ విధంగా పార్టీ పెట్టి మనకు గెలవడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే స్టాలిన్ గారు కూడా అయితే ఈ విధంగానే పార్టీ పెట్టి గెలిచారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తలపతి విజయ్ గారు అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ ఎంట్రీలోనే మన ఏంటంటే సో గెలవబోతున్నారు. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కేరళలో చూసుకున్నట్లయితే మనము యూడిఎఫ్ కాంగ్రెస్ అయితే భారీ ఆధిక్యంలో అయితే ఉంది. ఇక్కడ మనకు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ కలకత్తాలో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ టీఎంసీ పార్టీ అయితే ఆల్మోస్ట్ అధికారం అయితే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ బీజేపీ అయితే మనకు ఆధిపత్యం అయితే చలాయిస్తుంది. సో ముందంజలో బీజేపీ అయితే ఇక్కడైతే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం పుదుచ్చేరి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించి చూసుకున్నట్లయితే బీజేపీ మాత్రం ఆధిక్యంలో అయితే ఉన్నారు. ఇక మనకు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే ఆరుతో అయితే లీడ్లో అయితే ఉన్నారు. ఇక మనకు అస్సాం అసెంబ్లీకి చూసుకున్నట్లయితే మనకు ఎన్డీఏ బీజేపీ అయితే ఇక్కడ ఆధిక్యంలో అయితే ఉన్నారు. ఇక కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 27 సీట్లతో అయితే ఉన్నారు. ఈ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా అయితే రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ తమిళనాడులో అయితే మనకు దళపతి విజయ్ గారు అయితే అధికార పగ్గాలు అయితే అందుకోబోతున్నట్టుగా అప్డేటు అయితే దళపతి విజయ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.